అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన నివాసం వద్ద కొమ్మినేనిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన్ని అమరావతికి తీసుకొస్తున్నారు. అమరావతి మహిళల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్టును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 79, 196, 1, 353, 2, 299, 356, 61, BSS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే 67 ITA 2008, 31U SC ST POA చట్టం సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ నియోజకవర్గం కావడంతో దళిత మహిళల్ని అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తరలిస్తున్నారు. సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాత్రికేయుడు కృష్ణంరాజు అమరావతి మహిళల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. మీపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకు పడతారేమోనంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కానీ, కొమ్మినేని తీరును కానీ ఖండిస్తూ కానీ సాక్షి యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలో అమరావతి మహిళలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు కూడా పోలీసులకు అనేక ఫిర్యాదులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. నోటీస్ ఇవ్వట్లేదు. జీవితంలో